నమస్కారం. లంకాధిపతి రావణుడు గురించి మనందరికీ తెలుసు. రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడిగా, శివభక్తుడిగా, గొప్ప పండితుడిగా మనకు పరిచయం. కాని రావణుడు లంకాధిపతి ఎలా అయ్యాడు? ఆ అందమైన, సంపన్నమైన లంక ముందు ఎవరిది? అన్నదమ్ముల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం గురించి, ఆ యుద్ధ ఫలితంగా రావణుడు లంకను ఎలా సొంతం చేసుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ రావణుడి శక్తిని, పట్టుదలను, అలాగే అతనిలోని దురాశను కూడా తెలియచేస్తుంది. మనం రావణుడి లంకా విజయగాథను తెలుసుకునే ముందు అతని నేపథ్యాన్ని కొద్దిగా చూద్దాం. రావణుడు మహాతపస్వి అయిన విశ్రవసుడు మరియు రాక్షస వంశానికి చెందిన కైకసిదేవి పుత్రుడు. విశ్రవసుడికి ఇంకొక భార్య ఉన్నారు, దేవవర్ణిని. ఆమెకు జన్మించిన కుమారుడే కుబేరుడు. అవును, సంపదలకు అధిపతి అయిన కుబేరుడే రావణుడికి సవతి అన్నయ్య. రావణుడు పుట్టినప్పటినుండి అపారమైన శక్తి, మేధస్సు కలవాడు. బ్రహ్మదేవుడి నుండి ఎన్నో వరాలు పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు ఇలా ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు. కేవలం మానవుల చేతిలో మాత్రమే మరణం ఉంటుందని, అది కూడా అతడు లెక్క చేయని విషయంగా ఉండేది. రావణుడికి ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, విభీషణుడు వంటి బలమైన సోదరులు, శూర్పణఖ అనే సోదరి కూడా ఉన్నారు. ఇక మన కథానాయకుడు కుబేరుడికి వద్దాం. కుబేరుడు గొప్ప శివభక్తుడు, ధర్మబద్ధుడు. విశ్వకర్మచేత నిర్మించబడిన అద్భుతమైన, బంగారుమయమైన లంకానగరం మొదట కుబేరుడిదే. ఈ లంక నిజంగానే స్వర్గంలా ఉండేది. అపారమైన సంపదకు, సౌందర్యానికి, వైభవానికి ప్రతీకగా నిలిచింది. కుబేరుడు లంకను ధర్మబద్ధంగా పాలిస్తూ దేవతలకు, యక్షులకు నాయకుడిగా ఉండేవాడు. అతడు కుబేరుడు కావడానికి ముందు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి పుష్పక విమానంతో సహా అనేక వరాలను పొందుతాడు. ఈ పుష్పక విమానం ఆలోచించిన వెంటనే ఎక్కడికైనా వెళ్లగలిగేది మరియు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా తన ఆకారాన్ని మార్చుకోగలిగేది. లంకలో కుబేరుడు తన యక్షగణాలతో, అపారమైన సంపదతో సుఖంగా జీవిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు తన సోదరులతో కలిసి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు పూర్తిచేసి అద్భుతమైన వరాలను పొందుతాడు. వరాలు పొందిన రావణుడు తన శక్తిపై అపరిమితమైన గర్వాన్ని పెంచుకున్నాడు. తన తండ్రి విశ్రవసుడు కుబేరుడికి లంకను ఇచ్చినందుకు అసంతృప్తి చెందాడు. రాక్షసులకు సరైన రాజధాని లేదని, లంక మాత్రమే తమకు సరైనది అని భావించాడు. తన సోదరులు, అనుచరులతో కలిసి లోకాలను జయించటం మొదలుపెట్టాడు. తనకున్న బలంతో, అహంకారంతో కుబేరుడిని లంక నుండి తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రావణుడు తన దూతలను కుబేరుడి వద్దకు పంపి, లంక మాకు రాక్షసులకు తగినది. నువ్వు మా అన్న అయినప్పటికీ నువ్వు లంకను వదిలి వెళ్ళాలి, లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని సందేశం పంపించాడు. ఈ బెదిరింపు విన్న కుబేరుడు ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు. తన తండ్రి విశ్రవసుణ్ణి సంప్రదించాడు. విశ్రవసుడు రావణుణ్ణి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కుబేరా, లంకను విడిచిపెట్టు. నీ సోదరుడు బలవంతుడు, అహంకారి. అగ్నితో తలపడటం ప్రమాదకరం అని సలహా ఇచ్చాడు. విశ్రవసుడు ధర్మజ్ఞాని కాబట్టి యుద్ధం వల్ల జరిగే అనర్థాలను గ్రహించి కుబేరుడిని లంకను వదిలిపెట్టమని ఆదేశిస్తాడు. కుబేరుడు తన తండ్రి మాటలను గౌరవించినప్పటికీ రావణుడి అహంకారాన్ని అణచాలని భావించాడు. రావణుడు తన సైన్యంతో లంకకు చేరుకున్నాడు. కుబేరుడు తన యక్ష సైన్యంతో రావణుడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. రావణుడిలోని అహంకారం, కుబేరుడిలోని ధర్మనిరతి రెండూ ఢీకొన్నాయి. రావణుడు తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలతో, బ్రహ్మవరాలతో కుబేరుడి సైన్యాన్ని చిత్తుచేశాడు. చివరికి కుబేరుడు మరియు రావణుడు మధ్య నేరుగా యుద్ధం జరిగింది. రావణుడు కుబేరుడిపై తన దివ్యాస్త్రాలను ప్రయోగించి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. ఈ యుద్ధంలో కుబేరుడు ఓటమి పాలయ్యాడు. రావణుడు విజేతగా నిలిచాడు. యుద్ధం ముగిసిన తరువాత రావణుడు కుబేరుడి వద్దనుండి అతని అమూల్యమైన పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు. ఈ సంఘటన రావణుడి దురాశకు మరియు అతని ఆధిపత్యకాంక్షకు నిదర్శనం. లంకను గెలుచుకున్న తరువాత రావణుడు దానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాతనే
రావణుడు దశకంఠుడు గొప్ప శివభక్తుడు పండితుడు అయినప్పటికీ అతనిలోని అహంకారం దురాశ అహంకారం ఎంతటివారినైనా పతనానికి ఎలా దారితీస్తాయో ఈ కథ స్పష్టంగా చెబుతుంది. కుబేరుడు లంకను విడిచిపెట్టి కైలాసం సమీపంలోని అలకాపురికి వెళ్ళిపోయి దేవతల నిధిపాలకుడిగా తన బాధ్యతలను స్వీకరించాడు. ఈ అన్నదమ్ముల యుద్ధం కేవలం ఒక రాజ్యం కోసం జరిగిన పోరాటం కాదు, అది ధర్మానికి అధర్మానికి సంతృప్తికి దురాశకు మధ్య జరిగిన సంఘర్షణ. రావణుడు లంకను అపారమైన బలంతో గెలుచుకున్నాడు, కాని ఆ గెలుపు అతని పతనానికి మొదటి అడుగువేసింది. ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏమిటి? రావణుడి చర్యలు సరైనవేనా? మీ విలువైన కమెంట్లను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.